మకర రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా గతంలోపట జరిగినటువంటి వివాదాలు పరిష్కారం వైపు వెళ్తాయి. ఆస్తిపరంగా కొంత శుభవార్తను వింటారు. డబ్బు అనుకూలంగా ఉంటుంది. సమయానికి చేతికి వస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఇతరుల యొక్క సలహాలు సూచనలతోని మీరు నెరవేరుస్తారు. మకర రాశి వారు శ్రీ అపరాజితాయై నమః అని చెప్పి అమ్మవారు నామాన్ని 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశివారి రోజు కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. సంఘం లోపల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర బంధువుల నుంచి ఆహ్వానం అందుతూ ఉంటుంది. విందు వినోదాల లోపల పాల్గొంటారు. నిరుద్యోగులకు కొంత ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. సంతానము వివాహానికి సంబంధించిన పనులు మీకు కొంత ఆనందాన్ని కలగజేస్తాయి. కుంభరాశి వారు ఈరోజు శ్రీచక్రవాసిన్యై నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని అమ్మవారుకు నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా ఉన్నది. చేసే పనులు మెల్లగా ముందుకు వెళ్తాయి. బంధువుల నుంచి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు కావచ్చును. ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నూతన మిత్రులను బంధువులను కలుస్తారు. వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని తులసి దళాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో దగ్గర పెట్టి నమస్కరించండి. లేదా దేవాలయం లోపల తులసి మాలను సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.